మన తెలుగు అసెట్స్ ఛానల్లో నా ఫేస్ చూసి కొంతమందికి బోర్ కొట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మన ఛానల్లో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం. అదేంటంటే కొత్తగా మనం పోడ్కాస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అందులో గెస్ట్లు ఎవరు ఉంటారు అంటే మనీకి సంబంధించిన ఇంకా ఫైనాన్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు. అందులోనూ వారందరూ మీకు చాలా తెలిసిన వాళ్ళే ఉంటారు, పాపులర్ వ్యక్తులే ఉంటారు. ఇందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకు వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనీ పర్స్ పుస్తకాల రచయిత ఇంకా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయినటువంటి శ్రీ వంగ రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ వీడియో చూస్తున్న కొంతమందికి మనీ పర్స్ పుస్తకం గురించి తెలియకపోతే కొంత ఇంట్రడక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అందులో ఫస్ట్ ఏంటంటే మన తెలుగులో పర్సనల్ ఫైనాన్స్పై వచ్చిన పుస్తకాల్లో ఇదే మొట్టమొదటి పుస్తకం అని చెప్పొచ్చు. ఇక రెండవది పర్సనల్ ఫైనాన్స్పై వచ్చిన తెలుగు పుస్తకాల్లో ఎక్కువ అమ్మకాలు జరిగిన పుస్తకం ఏది అంటే మనీ పర్స్ అని చెప్పొచ్చు. ఇక మూడవది ఏంటంటే పర్సనల్ ఫైనాన్స్లో ఉన్న అన్ని అంశాల్ని చాలా ఈజీగా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి ఏకైక తెలుగు పుస్తకం మనీ పర్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం మనీ పర్స్ రచయిత అయినటువంటి శ్రీ వంగ రాజేంద్ర ప్రసాద్ గారితో డిస్కషన్ స్టార్ట్ చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. చీకటి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అంటే ప్రారంభించిన కొద్ది కాలంలోనే 4 లక్షల సబ్స్క్రైబర్ తీసుకున్న తెలుగు అసెట్స్ ఛానల్కి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి మా పాడ్కాస్ట్ అంటే మా ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది. సో మీకు కూడా చాలా కృతజ్ఞతలు సార్. అయితే మనీ పర్స్ పుస్తకం గురించి చాలామంది తెలుసు, కానీ మనీ పర్స్ పుస్తకం రాసినటువంటి మీ గురించి చాలామంది తెలియదు. మీరు ఒక నాకు తెలిసి మనీ పర్స్ సెకండ్ పుస్తకం మనీ పర్స్ 2లో అనుకుంటా మీరు అగ్గిపెట్టే ఆర్థిక సలహా అని చెప్పేసి ఒకటి రాశారు. దాంట్లో మీ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేశారు, కాకపోతే ఇంకా మాకంత క్లారిటీ రాలేదు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. అయితే దాంట్లో ఒక దగ్గర తెలిసింది ఏంటంటే మీ తండ్రి గారు కొంతకాలం ఎమ్మెల్యేగా చేసినట్టు తెలుస్తుంది. అంటే ఎమ్మెల్యే అంటే కనీసం మీరు ఒక 100 కోట్లనే సంపాదించుంటారేమో అనుకుంటున్నాను నేను, అంటే నెట్వర్త్. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు వంగ రాజేంద్ర ప్రసాద్ ఎవరు? మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారండి 72 నుంచి 77 వరకు. వెంగళరావు గారు మన అప్పుడు ముఖ్యమంత్రి వెంగళరావు గారికి మా నాన్న జలగ వెంగళరావు గారికి మా నాన్న చాలా క్లోజ్. అయితే మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కనీసం 1 కిలో కూడా కట్టల. కనీసం మాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఇంట్లో టాయిలెట్ లేక మేము చెంబు పట్టుకుని చెరువు కట్టు కిందకి వెళ్ళేవాళ్ళం. అది మా పరిస్థితి. అయితే మా నాన్న 1 కిలో కూడా కట్టలేదు, కానీ ఇప్పుడు మా ఫ్యామిలీకి 5 ఇళ్ళు ఉన్నాయి. ఓకే ఓకే. అంటే ఎందుకంటున్నానంటే మా నాన్న అంత నిజాయితీగా ఉన్నా, అంత సేవాభావంతో ఉన్నా, గాంధీ గారి ప్రిన్సిపల్స్ ఫాలో అయినా కూడా డబ్బు లెక్కలు తెలిస్తే ఆ పరిస్థితి ఉండేది కదని నాకు బలమైన నమ్మకం. అందుకని ఆ కసే నన్ను మనీ పర్స్ పుస్తకాలు రాయడానికి కోసం ప్రోద్బలం చేసింది అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని ఫెసిలిటీస్ ఏమో, అంటే సరే బయట ఏమి ఇది చేయకపోయినా కూడా కొన్ని ఫెసిలిటీస్ ఏమో ఉంటాయి కదా గవర్నమెంట్ నుంచి వచ్చే. మా నాన్నగారి దగ్గరికి పని కోసం వచ్చిన వాళ్ళకి ఈయన డబ్బులు పెట్టుకొని తీసుకెళ్ళి పనులు చేసి పెట్టేవాళ్ళు. అసలు దీనికంటే ముందు మా తాతగారి గురించి కూడా చెప్పాలి. అసలు మా ఊరు ఖమ్మం జిల్లాలో వంగాముత్యాల బంజర్ అనే గ్రామం. ఖమ్మం జిల్లాలో. మా ఇంటి పేరు ఏ మండలం అది? పెనుబల్లి మండలం. పెనుబల్లి. అయితే మా ఇంటి పేరు వంగ రాజేంద్ర ప్రసాద్ నా పూర్తి పేరు. మా ఊరి పేరు వంగాముత్యాల బంజరు. అంటే మా ముత్తాత పేరుతోటి వంగాముత్యాలు ఏర్పడ్డ గ్రామం అది. మా తాతని బంజర్దార్ అనేవాళ్ళు. అంటే బంజర్దార్ అంటారు. బంజర్దార్ అంటే జమీందార్, అట్లానే బంజర్దార్. అయితే మా తాతకి 100 ఎకరాలు ఉండేది. మా చిన్నప్పుడు అనేవాడు అగ్గిపెట్టి డబ్బులు ఎవరు అనేవాడు. అంటే 100 ఎకరాల ఆస్తి ఉంది, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆస్తి ఉంటే ఆస్తిపరుడే కానీ ధనవంతుడు కాదు. ధనం ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు. సో నేను నేర్చుకున్న తొలి ఆర్థిక పాఠం మా తాత దగ్గర నేర్చుకున్నా. ఓకే. అందుకని ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని బుక్లో రాశాను నేను. సో ఎమర్జెన్సీ ఫండ్ ధనం ఉంటే మనం చాలామంది అంటే అసెట్ రిచ్ అవుతున్నారు, కానీ క్యాష్ రిచ్ కావాలి కదా. చూసి ముసిపడానికి కదగా ఆస్తులు అనేవి, అనుభవించాలి కదా. అనుభవించాలంటే ప్లాన్ కావాలంతే. సో యాక్చువల్గా ఏంటంటే మా నాన్న చాలా మంది అడుగుతుంటారు, మీ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లు సంపాదించి ఉంటారు. ఇప్పట్లో ట్రెండ్ అదే కదా. అదే కదా. అయితే నాకేం 25 కోట్లు పెట్టాలి, 100 కోట్లు సంపాదించాలి, రిగ్రెట్స్ ఏం లేవు. ఎందుకంటే మా నాన్న సంపాదించుంటుంది, నేను కూడా కోట్లు సంపాదించినట్టు కోటీశ్వరుడు కొడుకునే ఉండేవాడిని, కానీ నాకు కసి ఉండేది కాదు కదా. అంతే. సో చిన్నప్పటి నుంచి ఉన్న
కసి వల్లనే పుస్తకాలు వచ్చినాయని నేను అనుకుంటాను. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా జీరో నుంచి కూడా కోర్సులు కావచ్చు. అది ప్రూవ్ అయింది కూడా, ఆ పుస్తకాల్లో ప్రూవ్ అయింది కూడా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు అంటే కొంత లైఫ్లో స్ట్రగుల్ అయినట్టే ఉంది. చాలా చాలా స్ట్రగుల్ అయ్యాను. అయితే అంటే మీ లైఫ్లో బాగా హై మూమెంట్ ఏంటి, అంటే మీకు బాగా ఆనందాన్ని ఇచ్చిన అంశం ఏంటి, లో మూమెంట్ ఏంటి, అంటే మీరు బాగా బాధపడ్డ సందర్భం ఏంటి? ఫస్ట్ చెప్పాలంటే మా నాన్న ఎమ్మెల్యేగా దిగిపోయిన సంవత్సరంలో ఒక రోజు 10 రూపాయలు. ఏ సంవత్సరం సార్? 77. అంటే అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? అప్పుడు 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అంటే ఒక 5వ తరగతి 4వ తరగతి. 10 ఏళ్ల వయసులో 10 రూపాయల కోసం మా ఇంటి ఎదురుగా ఉన్న 3 ఇళ్ళు తిరిగాను. ఎవరు ఇవ్వాల అంటే 10 రూపాయల కోసం అంత 10 ఏళ్ల వయసులో తిరిగిన ఏర్పడ్డ కసి నన్ను మనీ లెక్కలు అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, సంపాదనకి తెలివితేటలు కావాలి, శ్రమ కావాలి, చదువు కావాలి, కానీ సంపదగా మారాలంటే డబ్బు లెక్కలు కావాలి. డబ్బు లెక్క తెలిస్తే ఎవరైనా కోటీసులు కావచ్చు అని నేను బలంగా నమ్ముతాను. అది అంటే ఆ కసి పుస్తకాల రూపంలో వచ్చింది. ఇప్పుడు పుస్తకాలు కూడా ఎలా వచ్చినాయి అంటే అండి, నాకు ఇల్లు కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, పెన్షన్ కావాలి, పిల్లల చదువులకు ఏర్పాటు చేసుకోవాలి, వీటన్నిటి కోసం ఏం చేయాలి అని వెతుకుంటూ పోయి ఆ రీసెర్చ్ని నేను న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రూపంలో రాశాను. ఓకే. ఈనాడులో స్టార్ట్ అయింది. 2004లో స్టార్ట్ చేశాను. తర్వాత ఆంధ్రజ్యోతిలో రాశాను, సాక్షి పేపర్లో కూడా రాశాను. ఆంధ్రజ్యోతిలో ఒక 7 years కాలం రాశాను నేను. అయితే ఈనాడులో నా ఫస్ట్ ఆర్టికల్ ఇంటి రుణం ఇల్లు తీరుస్తాను ఒక ఆర్టికల్ రాశాను. ఒక 4 ఏళ్ల తర్వాత సింగరేణి కాలేజ్లో ఆఫీసర్గా పనిచేశాను. ఒక ఆయన నన్ను కలిసి, సార్ మీ ఆర్టికల్ చదివి నేను ఇల్లు కట్టుకున్నాను సార్ అన్నాడు. నాకు భలే ఆశ్చర్యం, సంతోషం వేసింది. అంటే ఒకరోజు పేపర్ లైఫ్ టైం ఎంత? 1 day. 1 day తర్వాత పేపర్ దొరకదు. అంటే ఒక ఆర్టికల్లో చదివి ఒక ఇల్లు కట్టుకున్నాడు ఒక మనిషి అని పుస్తకం రూపంలో దాస్తే పర్మనెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో నా ఆర్టికల్స్ అన్ని కూడా క్రోడీకరించి మనీ పర్స్ ఫస్ట్ బుక్ రాశాను. అంటే ఇల్లు పిల్లలు మీరే అంటే మీకు ఎవరు ఐడియా లేదు, ఏం లేదు. అంటే ఆ అనుభవం తర్వాత మీరు బుక్ రాయాలని అనిపించింది. నాకేం కావాలో, నేను మనిషిని, నాకేం కావాలో జనం కూడా అదే కావాలి కదా. కానీ పర్సనల్ ఫైనాన్స్ గురించి అసలు అంటే నాకు తెలిసి ఇంగ్లీష్లో హిందీలో ఉందేమో తెలియదు, కానీ తెలుగులో అయితే లేదు. అంటే మీరు ఈ పర్సనల్ మనీ పర్స్ పుస్తకం వచ్చేటప్పటికి కూడా అసలు దాని మీద ఒక పుస్తకం రాయొచ్చు, అది చదువుతారు. ఎందుకంటే ఇది ఒక డ్రై సబ్జెక్టు. పర్సనల్ ఫైనాన్స్ అనేది ఒక డ్రై సబ్జెక్టు, ఇన్సూరెన్స్ అనేది ఇంకా చెత్త సబ్జెక్టు. సో ఇటువంటి సబ్జెక్టులు చదువుతారు అనేది ఒకటి, ఎవరు ధైర్యం చేయరు. మళ్ళీ మీరు మీ డబ్బులు పెట్టి మీరే పబ్లిషింగ్ చేయడం ఏంటి అంత ధైర్యం ఆ టైంలో? అసలు మీరు అన్నట్టుగా నాకు డౌట్స్ ఉండేవి. అయితే బొమ్మలు వేయమని చంద్ర గారికి ఇచ్చా. ముఖ చిత్రం వేయమని చంద్ర గారు, కవర్ పేజ్ వేయమని, చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆయన. అసలు ఆయనతో బొమ్మలు ఎంచుకోవాలంటే 6 నెలలు సంవత్సరం పడుతుంది. గొప్ప ఆర్టిస్ట్ కానీ బాగా టైం తీసుకుంటారు ఆయన. ఆయన అడిగితే ముఖ చిత్రం వేయమని ఇస్తే ఆయన చదివి ప్రతి ఆర్టికల్కి బొమ్మ వేసి ఇస్తాను, మీకు అభ్యంతరం అన్నారు. అందుకంటే అదృష్టం ఉంది. ఆయన ఒకటే మాట అన్నారు, ఈ పుస్తకం ఎవరి చేతిలో పడితే వాళ్ళు కోటీసులు అవుతారో అని చెప్పారు. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అందుకని నేను ఓన్గా ప్రింట్ చేసుకున్నాను. మా ఆవిడ పబ్లిషరు. సో నా సంపాదన అది, ఆవిడ సంపాదన బుక్ మీద ఆమె సంపాదించుకుంటుంది. అది అయితే బుక్ ఇంకొకటి పాఠకులు మన వీక్షకులు కూడా చెప్పాలి. బుక్ రాస్తే ఏంటంటే దాన్ని జనం దగ్గర తీసుకెళ్ళటం కూడా మన బాధ్యతే. అది అంటే మన పబ్లిషర్స్కి ఇవ్వడం ఒక పద్ధతి, కానీ పబ్లిషర్స్ దగ్గర 1000 పుస్తకాలు ఉంటాయండి. 1000 పుస్తకాలు మీద ఒక పుస్తకం. అందుకని ఓన్గా పబ్లిష్ చేసుకోవడం తెలివైన పని. అందుకని మీరు కూడా మంచి పని చేశారు, మీ పుస్తకాన్ని మీరే పబ్లిష్ చేసుకున్నారు. చాలా మంచి పని చేశారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా మనదే బాధ్యత అండి. అంటే ఇప్పుడు మా ధైర్యం ఏంటంటే ఆల్రెడీ మీ పుస్తకాలు కొని ఉన్నారు, అంటే అది చదివే పాఠకులు ఉన్నారని చెప్పేసి మాకు ఒక ధైర్యం. మీ పుస్తకాలు లక్షల్లో పోయింది మాకు తెలుసు, మేము దాదాపు ఒక 10 సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి మాకేమో ఈ ధైర్యం మనీ పర్స్ ఉందని. కానీ మీకు అప్పుడు అసలు ఏమీ లేదు, రిఫరెన్స్ కూడా లేదు. కానీ అదృష్టం ఏంటంటే నాకు చాలా పెద్ద వాళ్ళతోటి ఆశీర్వాదం లభించిందండి. ఎందుకంటే ముల్లపూడి వెంకటరమణ గారని, బాపు రమణ తెలుసు కదా, పెద్ద గొప్ప రచయిత ఆయన. ఆయన పుస్తకం చదివి ఇదొక జీవద్గీత అని ఇండియా టుడేలో రివ్యూ రాశారు. అది యాక్చువల్గా పద్మశ్రీ వాటికంటే కూడా విలువైన ఆశీర్వాదం నాకు. బాపు గారు, రమణ గారు ఆశీర్వాదం దొరకడం నిజంగా నేను చాలా అదృష్టవంతుని అనుకుంటాను. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ 3 పుస్తకాలు మనము చూస్తే
దాదాపు పర్సనల్ ఫైనాన్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. అంటే నేను మనీ పర్స్ 3 ఎప్పుడు చదివానంటే నాకు కరోనా టైంలో చదివినట్టున్నాను. నేను ఈ మధ్య ఒక టాప్అప్ గురించి ఒక వీడియో చేశాను. ఇన్సూరెన్స్లో టాప్అప్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళు చాలామంది అడుగుతుంటారు రైతులు వాళ్ళు, మాకు ఆరోగ్యశ్రీ ఉంది 5-10 లక్షలు ఉంది, మరి అది దాటితే ఎట్లా అని. సో వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేస్తే బాగా నడిచింది అనమాట. అయితే మీ పుస్తకంలో అది మీరు ఎప్పుడో రాశారు, అది నాకు అసలు తెలియదు, అది అంటే గుర్తులేదు నాకు, అప్పుడెప్పుడో చదివి ఉంటాను కానీ గుర్తులేదు. ఈ మధ్య మళ్ళీ మీకు పోడ్కాస్ట్ చేద్దామని చెప్పేసి ఒకసారి మీ బుక్ రిఫర్ చేస్తే అది ఉందన్నమాట. అంటే మీరు అప్పట్లోనే ఇది అవసరం పడుతుంది అని చెప్పేసి రాశారంటే అది నిజంగా గ్రేట్. అది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఎవరికి ప్రతి ఒక్క కేటగిరీకి, అది రైతులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఈవెన్ ఆడవారు కావచ్చు, పిల్లల ప్లానింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, అంటే ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయడం అనేది అది చాలా నిజంగా అసలు గొప్ప విషయం అనమాట. కూలీ కూడా కోటీసుడు కావచ్చు అనేది కాన్సెప్ట్ అండి. ఓకే. అయితే నేను పుస్తకాలు రాసింది కొంతమంది చదవరు, కానీ మీలాంటి యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే వినేవాళ్ళు చూసేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళకి మీ సేవలు చాలా విలువైన సమాచారం ఇస్తున్నాయి. థ్యాంక్ యూ. అయితే సార్ మనకు అంటే ఇప్పుడు ఈ అంటే నేను ఈ మధ్య ఏమంటే మన యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత కూడా కొంతమంది కొన్ని బాగా రిజిస్టర్ అవుతుంటాయి అనమాట, వాళ్ళ లైఫ్లో చేంజ్ అవుతుంటాయి మనం చెప్పే కొన్ని విషయాలు, కొంతమందికి బలంగా అవి నాటుకుపోతాయి అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జాబ్ వదిలేసి బిజినెస్ వైపు వెళ్ళడము, బిజినెస్లో ఇంకొంచెం ఇది చేయడము జరుగుతుంటుంది. అయితే మీ మనీ పర్స్ పుస్తకం చదివిన తర్వాత నాకు తెలిసి కొన్ని వేల మంది ప్రభావితం అయిపోయారు, చాలామంది తమ జీవితాలు మార్చుకున్నారు కూడా. అయితే మీ దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంటే ఒక టాప్ 3 అటువంటి ఏమైనా సక్సెస్ స్టోరీస్, కేస్ స్టడీస్ అటువంటి ఏమైనా ఉన్నాయా? అంటే చెప్తే ఉన్నాయి, కాకపోతే అవి చెప్తే కొద్దిగా ఇప్పుడు చూసే వారికి మోటివేటివ్గా ఉంటుంది అనమాట. నా పుస్తకం కొన్ని లక్షల మంది చదివి ఉంటారండి. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ పుస్తకం ఒక 20 ఏళ్ళ క్రితం చదివి ఉంటే 100 కోట్లు సంపాదించేవాడిని అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న ఒక ఆయన ఫోన్లో మాట్లాడి చెప్పారు, నేను నెలకి 15 లక్షలు సంపాదిస్తున్నాను సార్, దాంట్లో 70% క్రెడిట్ మీ పుస్తకం, మీ వల్లని మీ మాటలే నాకు ప్రభావితం చేసినాయి, 70% క్రెడిట్ మీకే ఇస్తానని చెప్పాను. అంతకంటే అదృష్టం ఏముంటుంది. తర్వాత ఒక ఆయన అనంతపురం నుంచి వచ్చారు, అంటే రోజు కూలీకి పనిచేసే ఆయన, కేవలం నాతో మాట్లాడటం కోసం అంత దూరం నుంచి వచ్చి నాతో కౌన్సిలింగ్ తీసుకుని వెళ్ళారు. సో సామాన్య దగ్గర నుంచి ట్యాక్సీ ఆటో నడిపించుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు. అయితే దగ్గరికి లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు చాలామంది వస్తారు, కానీ 100,000 సంపాదించే వాళ్ళు రారు. అందుకని నేనేం చేశానంటే, నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాను నేను, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్ అని మాకు సంగారెడ్డిలో ఒకటి ఉంది, ఎస్బీఐది. దాంట్లోకి కావాలని పోస్ట్ అడిగి వెళ్ళాను నేను. ఇక్కడ ఏంటంటే అంటే చాలా సామాన్య జనులు వాళ్ళకి మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. సో అక్కడ నాకు సామాన్యులకు సేవ చేసే అదృష్టం నాకు దొరికింది. సో కోటీసుల దగ్గర నుంచి కూలీ వరకు అందరికీ సేవ చేసిన కొంతవరకైనా నా వంతుగా నేను చేసిన తృప్తి అయితే కాస్త బాగానే ఉందండి. ఓకే. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను. ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక మన ఎడ్యుకేషన్ సొసైటీకి సెక్రటరీగా ఉన్నారు. ఆయన వాళ్ళ కాలేజ్ లెక్చరర్స్కి, స్టూడెంట్స్కి నాతో ఒక వర్క్షాప్ పెట్టారు, హైదరాబాద్లో పెడితే నేను వెళ్ళి మాట్లాడాను. ఒక 1 year తర్వాత మళ్ళీ పెట్టారు, వాళ్ళకు మంది వచ్చారు. ఒక అమ్మాయి ఒక లెక్చరర్ చెప్పింది, సార్ మీ ఫస్ట్ వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు నా దగ్గర ఏం లేవు, కానీ ఇప్పుడు 20 లక్షలు మీ ఒక్క వర్క్షాప్లో నేర్చుకున్న దాన్ని బట్టి 20 లక్షలు సంపాదించాను జస్ట్ 1 yearలో. ఓకే. అంటే కేవలం ఒక వర్క్షాప్లో ఒక టాకు ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందంటే అదృష్టమే కదా. అయితే నా క్రియేట్ ఏం కాదు, వాళ్ళకి క్షేత్రం రెడీ అయినప్పుడు బీజం పడింది. సో అది మన ద్వారా జరగడం నా అదృష్టం కింద భావిస్తాను. అది మీరు చెప్పింది అదే, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు కదా. యాక్చువల్గా నేను ఒక 20 సంవత్సరాలు దాదాపు కంపెనీల్లో పనిచేశాను అనమాట. దాంట్లో మీరు చెప్పింది ఏంటంటే ఒక ఐడియా కాకుండా ఒక టెక్నిక్, ఒక చిన్న ఆలోచన కానీ ఒక ఐడియా ఎంతో అంటే ఫైనాన్షియల్గా కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతుంది. అలాగే బుక్స్ కూడా మీరు ఏదో ఒక చిన్న అంటే మీరు క్యాజువల్గా రాసి ఉంటారు కొన్ని, ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ ఐడియాస్ కావచ్చు, సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కావచ్చు, ఏదో మీరు క్యాజువల్గా రాసి ఉంటారు, కానీ అది కరెక్ట్ పర్సన్కు అది ఆ ఒక్క ఐడియా ఏమైందంటే అతని లైఫ్నే మార్చేస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన వీడియోలు చూసిన తర్వాత ట్రేడింగ్ మానేశారు యాక్చువల్గా. ఇప్పుడు ట్రేడింగ్ వీడియోస్ కూడా రావట్లేదు. ఈ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే కొద్దిగా దారిలో పడిందో
చాలామంది ట్రేడింగ్ మానేస్తారు యాక్చువల్గా. ఒక 5 సంవత్సరాల క్రితం చూస్తే ప్రతి ఒక్కరు ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఫ్రీ మనీ అవును. ఇలా జరిగేదనమాట. అయితే మనకి ఎట్లా ఇప్పుడు స్టాక్ మార్కెట్ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు అంటే ఈ మధ్య నాకు బాగా కామెంట్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అంటే మీరు కూడా గవర్నమెంట్ సర్వీస్ చేశారు కాబట్టి ఇంకా మీరైతే కరెక్ట్ పర్సన్ దీనికి. స్టాక్ మార్కెట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్వెస్ట్ చేయొచ్చా, ట్రేడింగ్ చేయొచ్చా, దానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ కింద ఆ స్వేచ్ఛ ఉంటుంది, కానీ ట్రేడింగ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది బిజినెస్ లాంటిది. సో అదర్ ఇన్కమ్ ఉండకూడదు కాబట్టి బిజినెస్ చేయడానికి పర్మిషన్ ఉండదు. కానీ యాజ్ ఎ ఇన్వెస్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ల్యాండ్ కొనొచ్చు కదా, అట్లానే బ్యాంక్ డిపాజిట్ పెట్టుకోవచ్చు కదా. ఇన్వెస్ట్మెంట్ కూడా అట్లాంటి ఇన్వెస్ట్మెంట్. మరి ట్రేడింగ్ ఇప్పుడు సపోజ్ నేను ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి షేర్లో, అదే బ్యాంకు దాంతో ట్రేడింగ్ చేశాను అనుకోండి, ఏంటి తేడా అని? ట్రేడింగ్ అనేది బిజినెస్ కదా. సో గవర్నమెంట్ ఎంప్లాయీ బిజినెస్ చేయడానికి పర్మిషన్ ఉండదు. ఓకే, ఇన్వెస్టర్ ఉండొచ్చు, అంటే లాంగ్ టర్మ్ కోసం చేయొచ్చు. ఓకే, ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ గేమ్ కాబట్టి. అంటే నువ్వు ఇవాళ కొని రేపు మధ్యాహ్నం అమ్ముతాను, సాయంత్రం అమ్ముతానంటే అది ట్రేడింగ్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మరి ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఏమైనా అంటే ఇన్ఫార్మ్ చేయాలా వాళ్ళ డిపార్ట్మెంట్కి ఏమైనా? అంటే నేను బ్యాంక్లో పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను నా అసెట్స్ అండ్ లయబిలిటీస్ నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తా, నా బ్యాంక్కి సబ్మిట్ చేస్తా. సో బ్యాంక్ ఎంప్లాయీ కూడా సబ్మిట్ చేయాలి, వేరే డిపార్ట్మెంట్ ఎవరైనా చేస్తారు కదా. సబ్మిట్ చేసుకుంటే నేను ఏం ఆస్తులు సంపాదించాను, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేశాను అనేది నేను సబ్మిట్ చేసుకుంటే, అంటే నా హైయర్ అథారిటీకి వాళ్ళ దృష్టికి వెళ్తుంది కాబట్టి. సో ఎక్కడన్నా అనుమానం ఉంటే వాళ్ళు అడుగుతారు, మేము ఆన్సర్ ఇస్తాం అంతే. ఏం అభ్యంతరం ఉండదు. సింపుల్ లెక్కండి. మీరు స్థలం గవర్నమెంట్ ఎంప్లాయీ స్థలం కొనొచ్చా కొనకూడదా? కొనొచ్చు. ఇది అంతే కదా, నిరభ్యంతరంగా. వైట్ మనీతో ఏమైనా చేసుకోవచ్చు. వన్స్ వైట్ మనీ ఇస్ వైట్ అంతే. ఇప్పుడు నాకు 1,00,000 2 లక్షల జీతం వస్తుందండి గవర్నమెంట్ ఎంప్లాయీకి. దాంట్లో మొత్తం ఖర్చు పెట్టాడు కదా, డబ్బులు ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో 50,000 ఖర్చు పెడితే ప్రాబ్లం లేదు. మరి నేను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేప్పుడు నేను షేర్లు కొంటాను. ఓకే, ఏం అభ్యంతరం ఉంటుంది? ఓకే. ట్రేడింగ్ చేస్తే నేను అమ్మి కొంటూ అమ్ముతూ చేస్తా ఉంటే ట్రేడింగ్ అవుతుంది. ఓకే, అది దానికి రిస్ట్రిక్షన్, అది చేయకూడదు. ఓకే సార్. తర్వాత సార్ ఈ రోజుల్లో చాలా మంది యూత్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే శాలరీస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఐటీ జాబ్స్ కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ జాబ్స్లో ఏంటంటే ₹1,00,000 శాలరీ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కూడా వేయట్లేదు. అంటే ఇప్పుడు ₹1,00,000 శాలరీ అనేది ఒక కామన్ అయిపోయింది. వీళ్ళకి ఏంటంటే ₹1,00,000 శాలరీ ఒక 2-3 నెలలు పడగానే బ్యాంకులు ఏం చేస్తాయంటే వాళ్ళకి పంపిస్తాడు ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఇవి అవి అని చెప్పేసి. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే మ్యారేజ్ కాకముందే ఇల్లు కొంటారు, తర్వాత అపార్ట్మెంట్ కొంటున్నారు. దాంట్లో ఎట్లా లోన్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి కాబట్టి బాగా షో ఆఫ్ చూపించుకోవడానికి. సో అయితే ఇల్లు ఎప్పుడు కొనాలి, ఏ వయసులో కొనాలి, కరెక్ట్ ఏజ్ ఏంటి? ఇప్పుడు అంటే పిల్లలు బాగా చదువుకుంటున్నారు, 22, 23, 24 ఏళ్ళకే మంచి ఉద్యోగం సంపాదిస్తున్నారు. అయితే 26, 27, 30 ఏళ్ళ మధ్యలో పెళ్ళి అవుతుందండి. పెళ్ళి కాగానే కొంత ఖర్చులు, అంటే ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవాలి, ఇల్లు ఇవన్నీ కొన్ని తిరగాలి. భార్యాభర్తలు ఇద్దరు కొత్త జంట ఎంజాయ్ చేయాలి, కొంత ఖర్చులు పెరుగుతాయి. అందుకని జాబ్ రాగానే కొంత మ్యూచువల్ ఫండ్లు అట్లా పెట్టుకొని ఒక 5 ఏళ్లలో హౌసింగ్ లోన్ కావాల్సిన మార్జిన్ మనీ ఏర్పాటు చేసుకోండి. డౌన్ పేమెంట్ అంటే 30-35 ఇయర్స్ మధ్యలో ఇల్లు కొనుక్కోవడం ఉత్తమం అండి. 35 కల్లా ఇల్లు కొండేస్తే మీకు పిల్లలు వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్లలో పిల్లలు కొంచెం పెరుగుతారు. అప్పటికి ఈ హౌసింగ్ లోన్ ఈఎంఐ బర్డెన్ తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ఈఎంఐ అనుకోండి, 10 ఏళ్ళ తర్వాత కూడా 40,000 ఉంటుంది కదా, కానీ శాలరీ పెరుగుతుంది. శాలరీ పెరుగుద్ది, ఈ 40,000కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు 40,000 10 ఏళ్ళ తర్వాత దానికి ఇప్పుడు 40,000 సమానం కాదు కదా. సో దాని వాల్యూ 15,000 20,000 ఉందనుకోండి, సో దాని బర్డెన్ తగ్గుతుంది. సో దాని రెంటల్ వాల్యూ కూడా పెరుగుద్ది కాబట్టి బయట రెంట్స్ చూస్తుంటే ఇది పెద్ద ఏది అనిపించదు ఇదేదో. అందుకని 30-35 ఇయర్స్ రైట్ ఏజ్. ఓకే, అట్లీస్ట్ అది సాధ్యం కాకపోతే 35-40 మధ్యలో ఇల్లు కట్టేసుకోవడం మంచిది. 50 తర్వాత ఇల్లు కట్టుకోవడం అనేది అందరికీ కంఫర్టబుల్ కాదు. అంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా కట్టుకోవచ్చు. 50 ఏళ్ళ తర్వాత 50, 60 ఏళ్ళు కూడా కట్టుకోవచ్చు. కానీ 30-35 మ్యాక్సిమం 40 ఇయర్స్ లోపు ఇల్లు కట్టేసుకోవాలండి. ఇల్లు కట్టేసుకుంటే లైఫ్లో మిగతా గోల్స్కి, పిల్లల చదువులకి, రిటైర్మెంట్ ప్లానింగ్, వాటన్నిటికీ కూడా పనికొస్తాయని నా ఉద్దేశం. అయితే ఇదే హోమ్ లోన్కి సంబంధించిన విషయము. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి దానికి సమానంగా. ఓకే, అంటే ఇప్పుడు మ్యాండేటరీ అడుగుతున్నారు. ఒకవేళ వాళ్ళు అడగకపోయినా కానీ మనం చేయాల్సిందే. ఎందుకంటే రేపు మనకేమైనా జరిగితే మన ఫ్యామిలీకి ఈ ఈఎంఐల బర్డెన్ కానీ లేకపోతే లోన్ బర్డెన్ కానీ లేకుండా ఇల్లు డైరెక్ట్గా వాళ్ళ సొంతం అయిపోతుంది. సో అయితే ఈ మ్యాండేటరీ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాంక్ వాళ్ళు ఇంకా ఖచ్చితంగా మా బ్యాంక్లోనే తీసుకోవాలి. ఇప్పుడు సపోజు నాకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, నేను ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నప్పుడు అదే బ్యాంకులో మళ్ళీ వేరే అంటే నేను చాలా చిన్న 18 లక్షలే హోమ్ లోన్ తీసుకుంటే 18 లక్షలకు సమానంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు నాకు. అదే బ్యాంకులో నాకు ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ఉందంటే కాదు, అది నడవదు అంటాడు. సరే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదే బ్యాంక్లో తీసుకోవాలి, మనకు వేరే ఆప్షన్ ఇవ్వడు ఉన్నా కూడా. అంటే ఇప్పుడు ఇది ఒక రకంగా ఇది చేయడమే కదా, అంటే మమ్మల్ని దాన్ని అంటగట్టడమే కదా. అంటే దీనికి మీరు ఆల్రెడీ ఒక బ్యాంకర్ కాబట్టి వాళ్ళ ఆప్షన్ ఇవ్వట్లేదు కాబట్టి అంటే మీరు ఏం చెప్తారు? అంటే నేను ఏ మాట చెప్పినా కానీ బ్యాంకర్ కాబట్టి బ్యాంకు సమర్థిస్తాను అనుకుంటారు. సరే, నేను ముందు నెగిటివ్ మాట్లాడదాము. బ్యాంకు వాళ్ళు బలవంతం చేయడం అనేది అభిలషణీయం కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, ఆ ఆప్షన్ ఉంది. హౌసింగ్ లోన్ తీసుకున్నది మాత్రాన అక్కడే తీసుకోవాలనేది కంపల్సరీ ఏం లేదు. కానీ దీన్ని పాజిటివ్ సైడ్ కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, ఎంత ఉంది? ₹1,00,00,000 ఉంది. కానీ మీ లైఫ్ వాల్యూ ఎంత ఉంది? మిగతా అప్పులు ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు ₹1,00,00,000కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కానీ హౌసింగ్ లోన్ అనేది ఎక్స్ట్రా బర్డెన్ కదా. సో ఎక్స్ట్రా బర్డెన్కి ఎక్స్ట్రా కవరేజ్ కావాలి కదా. అందుకని హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా అభిలషణీయమే. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ చాలామంది చూస్తున్నానండి, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నాన్ రిఫండబుల్. అవును, అంటే చాలామందికి ఏంటంటే సస్తైన వస్తాయి అనేది ఇష్టపడరు. కానీ బెస్ట్ ఇన్సూరెన్స్ అనేది నో డౌట్, మీరు కూడా మీరు వీడియోలో చాలా చెప్పారు కూడా, లైక్ కార్ ఇన్సూరెన్స్. కానీ ఏంటంటే 5 ఏళ్ళు కడతారండి టర్మ్ ఇన్సూరెన్స్, ఏం కాలేదు కదా, బాగానే ఉన్నాం కదా అని కట్టడం మానేయచ్చు. ఓకే, ఆ ప్రమాదం కూడా ఉంది. అదే హౌసింగ్ లోను లింక్డ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి అండి, మరి ఒకేసారి మీరు ప్రీమియం కట్టేస్తారు. సో మీరు ముందు రెన్యువల్ కట్టాల్సిన అవసరం లేదు. అవును, మొత్తం ఒకేసారి వసూలు చేస్తారు. సో మీరు మీ హౌసింగ్ లోన్ తగ్గుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కవరేజ్ వచ్చేది. ఓకే, సో ప్రీమియం మధ్యలో మిస్ అవుతున్న బాధ ఉండదు హౌసింగ్ లోన్ లింక్డ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను షాపూర్ నగర్లో పనిచేస్తాను, SBH షాపూర్ నగర్లో. మా దగ్గర శ్రీనివాసరావు అనే ఆయనకి లోన్ ఇచ్చాం. ఆయన లోన్ తీసుకున్న 4 ఏళ్లలోనే యాక్సిడెంట్లో చనిపోయాడు. 10 లక్షలు అప్పుడు 10 లక్షల హౌసింగ్ లోన్. వైఫ్ హౌస్ వైఫ్, హోమ్ మేకర్, ఆమెకి ఏం ఇన్కమ్ లేదు. యాక్సిడెంట్లో చనిపోతే ఆటోమేటిక్గా హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల హౌసింగ్ లోన్ క్లోజ్ అయిపోయింది. ఇంటి కాగితాలు ఇచ్చేసాము మేము. అది అదృష్టం కదా. అంటే చనిపోవడం దురదృష్టం, లేకపోతే ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చేది. అంటే కాన్సెప్ట్ మంచిదే సార్, కానీ అదే బ్యాంక్లో తీసుకోవాలి అనేది, అదే బ్యాంకులు తీసుకోవాలనేది కరెక్ట్ కాదు. మీరు కారు కొనుక్కున్నారు, షోరూమ్ నుంచి బయటికి కార్ల ఇన్సూరెన్స్ లేకుండా బయటకు తీసుకురావచ్చా? లేదు, తీసుకురాలి. సో మీరు కార్ డీలర్ దగ్గర నుంచే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన కంపల్సరీ ఏం లేదు, బయట నుంచి కూడా తీసుకోవచ్చు. కాకపోతే 99% అక్కడే తీసుకుంటారు. కానీ నేనేది ఆ వివేకంతో వేరే కంపెనీకి అప్రోచ్ అయ్యి తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది మేబీ 2%, 5% కంటే ఎక్కువ లేరు కదా. కాబట్టి అసలుకి ఇన్సూరెన్స్ లేకపోవడం కంటే ఏదో ఒకటి తీసుకోవడం మంచిది కదా. ఆ ఉద్దేశంతో ఆ లెక్క ప్రకారం ఆలోచిస్తే అది అంతవరకు కరెక్టే. నేనేది మీకు అంత క్యాలిక్యులేట్గా ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వేరే చోట తీసుకోండి. ఆ ఉద్దేశం మంచిదే, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది మంచిదే. కాకపోతే ఇది మనకు వేరే ఆప్షన్ ఇవ్వకపోవడం అనేది ఒకటి, అంతే తప్ప. యాక్చువల్గా మీకు ఇంకొక మంచి పాయింట్ లేవదీశారు మీరు. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎలా ఉంటుందంటే అండి, లెక్కల ప్రకారం చెప్పడం ఒక రకంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ అప్రోచ్ కూడా మీరు ఫాలో అవ్వడం మంచిదండి. ఎందుకంటున్నానంటే, నేను టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్లో తీసుకోమని చెప్తాం. మీరు కూడా అదే చెప్తారు, నేను కూడా అదే చెప్తాను. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకునేటంటే ఏజెంట్ కమిషన్ ఉండదు కాబట్టి ప్రీమియం తక్కువ పడుతుంది తీసుకుంటాం. నేను కూడా అదే చెప్తాను. కానీ నేనేం రాశానంటే, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుని నిర్ణయించుకున్న తర్వాత 1 వీక్లో తీసుకోకపోతే ఏజెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకోమని చెప్తా. ఎందుకంటే ఏజెంట్ మీ ఎంట పడతాడు కదా, ఆయనకి వెళ్ళే కమిషన్ ఎంత ఉంటుందండి, కొన్ని వేలు ఉంటుంది అంతే. కానీ జీరో ఇన్సూరెన్స్ కంటే ఆయన మీరు జాబ్ చేసేవాళ్ళు కదా, జీతం తీసుకున్నారు లేదా? అవును. ఫ్రీ చేశారా? లేదు. సో మీరు పనిచేసినప్పుడు జీతం తీసుకున్నారు. సో మీకు అడ్వైజరీ సర్వీస్ ఇచ్చేవాడు ఉంటే ఆయన కమిషన్ తీసుకొనివ్వండి. మన ఎక్స్పర్ట్ లేకనే కదా ఒక అడ్వైజర్. అంతేలేండి. అంటే అదే మనము ఏమంటామంటే, ఒక్కసారి ఇన్సూరెన్స్ తీసుకుని డిసైడ్ అయిందంటే
అది ఆ రోజే యాక్షన్ జరిగిపోవాలి అంతే. అంతే. నేను అందుకని మ్యాక్సిమం 1 వీక్లో తీసుకోకపోతే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని పిలిచి అడ్వైజర్ అప్రోచ్ కండి, ఎందుకంటే మీ ఎంటబడతారు కదా. అందుకని అంటే నేనేది ప్రాక్టికల్ అప్రోచ్ కూడా అడ్వైజర్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డబ్బులు కోటీసులు కావాలంటే ఓన్లీ లెక్కలు కామన్ సెన్స్ కూడా కావాలండి. ఆ కామన్ సెన్స్ లేకపోతే మనం మిస్ అయిపోతాం కదా. అందుకని ఇంకోటి ఏంటంటే అదొక పెండింగ్ వర్క్ కాబట్టి దాన్ని మనం తొందరగా అసలు అది ప్రయారిటీ వర్క్, పెండింగ్ వర్క్ కాదు, ప్రయారిటీ నెంబర్ 1 ప్రయారిటీ గుర్తురాదు కదా. కాబట్టి అది ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో ఒకటి ఎంత తొందరగా జరిగిపోతే అంత మంచిది. అవును అంతే, అది కరెక్ట్. అంతే. తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వరకు అంటే ఇప్పుడు మనము కొన్ని డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాము. ఈ రోజుల్లో చాలామంది అంటే మెయిన్ ఎక్కువ మనం యూత్ గురించి మాట్లాడుకుంటే టాప్ మిస్టేక్స్ ఏంటి అంటే ఒక 5 కామన్గా అందరూ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అది చెప్పండి. ఎందుకంటే ఇది వీడియో చూసిన చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. మీరు ఇల్లు కట్టుకోబోతున్నారు, ఇల్లు కట్టుకునే ముందు ఫస్ట్ చేసిన పని ఏంటి చెప్పండి? ప్లాట్ కొనాలి, క్లీన్ చేయించుకోవాలి, తర్వాత బోర్ వేసుకోవాలి, మళ్ళీ ప్లాన్ గీసుకోవాలి. ప్లాన్ మీరే గీసుకున్నారా? ప్లాన్ గీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం, లేదంటే ఇంజనీర్ దగ్గర. మీకు తెలియదా ఇల్లేట్గా ఉండాలా? మీకు కళ ఉంది కదా, మరి మీరు ఎందుకు వెళ్ళారు ప్లాన్ దగ్గర ఎందుకు వెళ్ళారు? అంటే ఒక ఎక్స్పర్ట్. సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం ఒక అడ్వైజర్ని కలిసి అసలు ఏం చేయాలి, ఎందుకంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేయచ్చు. సో రాంగ్ పాలసీ తీసుకుంటే, రాంగ్ స్కీమ్లో జాయిన్ అయితే మనం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం జీరోలోకి వెళ్ళిపోతామండి. కరెక్ట్. సో ఫస్ట్ నేను జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా మొహం ఎలా ఉందో నాకు తెలుసు, నా జుట్టు ఎలా ఉందో నాకు తెలుసు. నేను అద్దం ముందుకు వెళ్తే తప్ప నేను జుట్టు తూకోలేను. సో అడ్వైజర్ అనేవాడు అద్దం లాంటివాడు. ఓకే. ఆయన దగ్గరికి వెళితే అసలు మీరు ఎక్కడున్నారో, ఎలా వెళ్ళాలి, మీ టార్గెట్ ఏంటి అనేది అతను చెప్తాడు. మొన్న ఒక కపుల్ వచ్చారు. అసలు నేను ఫస్ట్ చేసిన పని అంటే మీరు ఎంత ఖర్చు అవుతుందామని అడిగాను. ఒక సిస్టమేటిక్గా ఉండే కపుల్ నెలకు 10,000 ఖర్చు అవుతుందని చెప్పారు. నేను ఆశ్చర్యపడ్డా, అసలు 10,000 ఈ హైదరాబాద్లో బతకగలమా అని అప్పుడు అడిగా. మా పాలకి ఎంత అవుతుంది, కిరాణాకి ఎంత అవుతుంది, మీరు ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది అని లెక్కలేని ఒక్కొక్క క్వశ్చన్ వేస్తే 30,000 వచ్చింది. అంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు కూడా గమనించలేని పరిస్థితిలో ఉన్నారు. సో అది నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను రివ్యూ చేయడం వీలైంది వాళ్ళకి. సో లేకపోతే ఎక్కడున్నామో తెలియాలి కదా. ఇప్పుడు మీరు నిన్న మా ఇంటికి వచ్చారు, మీరు వచ్చే ముందు సార్ మీ ఇంటికి రావాలి, ఎట్లా రావాలని అడిగారు. నేను ఫస్ట్ అడిగా మీరు ఎక్కడున్నారో అడిగా. ఎక్కడున్నారో తెలిస్తే ఎలా రావాలో చెప్పాను నేను. సో మీరు ఫస్ట్ ఒక అడ్వైజర్ని కలిస్తే మీరు ఎక్కడున్నారు, మీ గమ్యం ఏంటి, మీ ఎక్కడికి వెళ్ళాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీ పోవాలని నేను డిసైడ్ అయిపోతే, ఢిల్లీ పోవాలంటే ట్రైన్లో పోవచ్చు, ఫ్లైట్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, సైకిల్ మీద పోవచ్చు, నడిచిపోవచ్చు. ముందు డిసైడ్ అయితే మీ గమ్యం ఏంటో ముందు డిసైడ్ చేసుకోండి, గోల్. సో ఆ గోల్ అనేది మీ అడ్వైజర్కి వెళ్ళినప్పుడు అతను మీకు హెల్ప్ చేస్తాడు, ఐడెంటిఫై చేస్తాడు. అంటే మీకు యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. మీరు ఒకటి చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు జాబ్ చేశారు, కన్సల్టెంట్గా ఉన్నారు, అన్నీ మీకు తెలుసా చెప్పండి? లేదు, ఇప్పటికీ కూడా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. అంతే. సో ఇప్పుడు మీరు నేను కూడా మనం ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటాం. ఎందుకు? మీకు తెలిసిన నేను అప్డేట్ చేసుకుంటా, నాకు తెలిసి మీకు తెలుసుకుంటారు. సో అప్డేషన్ అనేది ముఖ్యం కదా. సో ఎవడు ముఖ్యంగా అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఎక్స్పర్ట్లు అంటే ఎవరు లేరండి, ఎక్స్పీరియన్స్డ్ మాత్రం ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కలవండి. సో ఎవరైనా కూడా లైఫ్ని ప్రారంభించే ముందు ఎక్స్పర్ట్ని కలవండి, ఎక్స్పీరియన్స్ ఉన్న కలవండి. అయితే అందరికీ అవకాశం ఉండదు కదా సార్. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కావాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది, 5,000 10,000. సో ఈ రోజుల్లో ఏంటంటే ఒక పుస్తకానికి 300 పెట్టే పరిస్థితి కూడా లేదు. సో ఫైనాన్షియల్ కన్సల్టెంట్కి 5,000 10,000 పెట్టాలంటే అందరూ అంటే అలా ఉంది మైండ్ సెట్. ఇప్పుడు పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందండి? ఇప్పుడు పెళ్ళికి లక్షల్లో, అంటే వాళ్ళ జీవితంలో సగం దానికే ఖర్చు పెడతారు. అంటే పెళ్ళికి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక ప్లేట్ భోజనానికి, గెస్టులకి ప్లేట్ భోజనానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్లి పక్కన పెట్టండి సార్, బర్త్డే పార్టీ చేస్తే ఈ రోజుల్లో 5-10,000 అవుతుంది. ఒక బర్త్డే పార్టీ చేసామనుకుంటే ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కలవచ్చు. అయితే ఒక కన్సల్టెంట్ కలిస్తే నేను చాలా ఆనందంగా చెప్పగలనండి. నా దగ్గరికి వచ్చిన తర్వాత లక్షల్లో కాదు కోట్లలో తేడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఇందాక అనుకున్నాం కదా ఒక ఐడియా జీవితాన్ని మార్చేయచ్చు అని. ఎన్ని ఐడియాలు వస్తాయి? సో ఐడియాలు రావాలంటే కలవండి. ఇంకొక విషయం చెప్తాను,
నేను పర్సనల్ ఫైనాన్స్లో ఇల్లు అన్నీ దాదాపు కావాల్సిన లైఫ్ కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నిటి గురించి ప్లాన్ చెప్పాను, ఆ బుక్స్లో రాశాను. కానీ ఇంత చెప్తే అన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మన తెలివితేటల మీద మనం చేసుకునే ఇన్వెస్ట్మెంట్. మనకేంటంటే ఉద్యోగం రాగానే కారు కొనాలా, ఐఫోన్ కొనాలా, ఇది కాదు. ఇవన్నీ కూడా దానివల్ల మీ ఇన్కమ్ పెరుగుతుందా, ఇన్కమ్ పెరిగే దాని మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే కరోనా అయిన తర్వాత జాబ్ చేసి కన్సల్టెంట్గా మారిపోయాను అనమాట. జాబ్కి రిజైన్ చేసి నాకు ఫస్ట్ చాలా బిగ్ ఆఫర్ వచ్చిందని విన్నాను నేను. అవునవును. ఎంత అయితే నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మా గురువు గారు మీ గురువు గారు ఒకరే, కనమూరి వీరన్న గారు. ఆయన మీ పుస్తకం చదివి చాలా బాగా మెచ్చుకున్నారు. అసలు నాకంటే బాగా రాశాడు శ్రీనివాస్ చీకటి అని మెచ్చుకున్నారు.